Hello everyone, welcome to MechGuru. Today we are going to discuss about error measurement of temperature in a thermometer well. So temperature ni measure cheyali. ఒక ఫ్లూయిడ్ ఫ్లో టెంపరేచర్ని మెజర్ చేసి దానిలో ఎర్రర్స్ ఎలా వస్తుందో మెజర్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ లైన్ని కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ ఏ పైప్ లైన్ ఇన్ విచ్ ఇన్సైడ్ ది పైప్ లైన్ ఫ్లూయిడ్ ఈజ్ ఫ్లోయింగ్. సో ఈ పైప్ లైన్ లోపల ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్లూయిడ్ ఫ్లో ఆ టెంపరేచర్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మెజర్ చేయాలి బై యూజింగ్ థర్మోమీటర్. ఒక థర్మోమీటర్ని తీసుకొని ఈ ఫ్లూయిడ్ ఫ్లో టెంపరేచర్ ఎంత ఉందో మెజర్ చేస్తాం. ఓకే, డైరెక్ట్గా ఈ థర్మోమీటర్ని ఇన్సైడ్ ది పైప్ లైన్ డిప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఈ ఫ్లూయిడ్కి సమ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఉంటుంది. దానివల్ల మనం డైరెక్ట్గా డిప్ చేస్తే థర్మోమీటర్ అనేది బ్రేక్ అవుతుంది, అట్లానే చాలా డ్యామేజెస్ అనేవి వస్తాయి. సో అట్లా ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మనం ఒక థర్మోమీటర్ వెల్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇది థర్మోమీటర్ వెల్, ఇది పైప్ లైన్ అండి, ఇది మొత్తం పైప్ లైన్. ఒక థర్మోమీటర్ వెల్ అనేది ఇన్సైడ్ ది పైప్ లైన్ అనేది డిప్ చేసాం. ఇన్సైడ్ ది పైప్ లైన్ ఏ థర్మోమీటర్ వెల్ ఈజ్ డిప్డ్. అది కూడా రేడియల్ డైరెక్షన్లో డిప్ చేసుకున్నాం. సో ఇది పైప్ లైన్, ఇది థర్మోమీటరు, దిస్ ఈజ్ థర్మోమీటర్ వెల్. ఫ్లూయిడ్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది ఈ డైరెక్షన్లో. సో D is the internal diameter of the tube or well. Delta is the thickness of the well or tube. So ఇది length of the tube or well from x equal to 0 to x equal to L. ఇది TF అంటే temperature of the fluid flowing through the pipe. సో ఇదే మనం మెజర్ చేయాలి, ఈ ఫ్లూయిడ్ ఫ్లో టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ T0 అనేది ఇది పైప్ కదా, ఇది పైప్ వాల్. సో T0 ఈజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది పైప్ వాల్. TL ఈజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది వెల్ ఆర్ ట్యూబ్. ఫర్ ఎస్టిమేటింగ్ ది ఎర్రర్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ది టెంపరేచర్ మెజర్డ్ బై ది థర్మోమీటర్ డిప్డ్ ఇన్ ఏ థర్మోమీటర్ వెల్. అసలు ఈ థర్మోమీటర్ వెల్ అంటే ఏంటి? థర్మోమీటర్ వెల్ అంటే ఏ స్మాల్ ట్యూబ్ ఈజ్ వెల్డెడ్ ఇన్ ఏ రేడియల్ డైరెక్షన్ టు ఏ పైప్ లైన్ త్రూ విచ్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ హూస్ టెంపరేచర్ హ్యాస్ టు బి మెజర్డ్ ఈజ్ కాల్డ్ థర్మోమీటర్ వెల్. సో ఈ థర్మోమీటర్ వెల్ అనేది ఒక పైప్ లైన్ తీసుకొని ఆ పైప్ లైన్ లోపల డిప్ చేసాం, అది కూడా రేడియల్ డైరెక్షన్లో. ఎందుకు? ఈ ఫ్లూయిడ్ ఫ్లో టెంపరేచర్ని మెజర్ చేయాలి కాబట్టి, అది మెజర్ చేయాలి కాబట్టి ఒక థర్మోమీటర్ని ఇన్సైడ్ ది థర్మోమీటర్ వెల్లో ప్లేస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫ్లూయిడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? ఈ డైరెక్షన్లో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది, అలాంగ్ ది వాల్స్ ఆఫ్ ది ట్యూబ్స్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఫ్లూయిడ్ అనేది ఇట్లా ఫ్లో అయ్యి ఈ వాల్స్ నుంచి ఫ్లో అవుతుంది. ఈ వాల్స్ నుంచి ఫ్లో అవుతుందంటే ఇక్కడ లోపల జరిగే ప్రాసెస్ ఏంటి? కండక్షన్. ఓకే, కండక్షన్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా హీట్ అనేది లోపల కండక్ట్ అవుతుంది. దీని నుంచి థర్మోమీటర్ ఏం చేసిద్ది? టెంపరేచర్ని రిప్రజెంట్ చేసిద్ది. ఓకే, సో ఈ ఫ్లూయిడ్ అనేది ఇన్సైడ్ ది ఫ్లూయిడ్ టెంపరేచర్ ఈజ్ హయ్యర్ దెన్ ది సరౌండింగ్ టెంపరేచర్. అంటే ఈ ఇన్సైడ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ టెంపరేచర్ ఎప్పుడు కూడా ఈ సరౌండింగ్ ఫ్లూయిడ్ టెంపరేచర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉండిద్ది. అట్లానే ఈ లోవర్ ది వెల్ టెంపరేచర్ ఆర్ ట్యూబ్ టెంపరేచర్ ఈజ్ లోవర్ దాన్ ది సరౌండింగ్ టెంపరేచర్. ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఈ అలాంగ్ ది వాల్స్ ఆఫ్ ది ట్యూబ్స్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి విత్ ది హెల్ప్ ఆఫ్ ది థర్మోమీటర్ ద్వారా మనకి ఈ టెంపరేచర్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాం. కానీ that is not the true measurement of the temperature. So this error can be calculated by assuming the well to be a spine protruding from a wall of a pipe in which fluid is flowing. ఈ ఎర్రర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వెల్ ఉంది కదా, ఆ వెల్ మనం స్పైన్ ప్రోట్రూడింగ్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాం.
ఓకే, ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ని కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ. బై యూజింగ్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ మనం ఇక్కడ ఎర్రర్ని మెజర్ చేస్తున్నాం. ఓకే, సో it may be assumed for simplicity that there is no flow of heat from the tip of the well. సో ఇక్కడ ఎలాంటి హీట్ ఫ్లో జరగట్లేదు అంటున్నాం అట్ ది టిప్ ఆఫ్ ది వెల్ దగ్గర. అంటే ఏంటి, దట్ ఈజ్ ఇన్సులేటెడ్. అట్ ది టిప్ ఆఫ్ ది వెల్ ఈజ్ ఇన్సులేటెడ్. ఒక ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ని కన్సిడర్ చేసుకున్నాం కదా. సో టిప్ ఆఫ్ ది వెల్ దగ్గర మనం ఇన్సులేట్ చేసాం అంటున్నాం. సో దీనికి టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా మనకు తెలుసు. అట్ ది టిప్ ఆఫ్ ది ఫిన్ అంటే షార్ట్ ఫిన్ at the tip of the fin is insulated. Formula మనకు తెలుసు. So the temperature distribution at any distance x measured from the pipe wall along the temperature well is given by అని చెప్పి ఆ ఫార్ములా రాసుకుందాం. ఏంటి ఆ ఫార్ములా? We know that theta by theta naught equal to cos h ml minus x by cos h ml. theta and theta naught అంటే ఏంటి? t minus t infinity by t naught minus t infinity. ఓకే, ఇక్కడ t అంటే ఏంటి? అలాంగ్ x డైరెక్షన్ కదా. tx మైనస్ t infinity అంటే ఫ్లూయిడ్ ఫ్లో టెంపరేచర్ ఇక్కడ tf by t naught is the base temperature minus T fluid temperature, that is equal to cos h m L minus x by cos h ml. So this is the temperature distribution along the pipe wall temperature. So ఇప్పుడు from x equal to 0 to x equal to L అంటున్నాం. టెంపరేచర్ ఆఫ్ ది వెల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. సో అట్ x ఈక్వల్ టు ఎల్, అట్ x ఈక్వల్ టు ఎల్ చేస్తే మనకి టెంపరేచర్ ఆఫ్ ది వెల్ ఆర్ ట్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అట్ x ఈక్వల్ టు ఎల్ వి గెట్, అట్ x ఈక్వల్ టు ఎల్ వి గెట్, ఎక్కడ x ఉంటే అక్కడ l సబ్స్టిట్యూట్ చేసుకుందాం. TL minus TF by T naught minus TF equal to cos H M L minus L by cos H ml. సో L minus L అంటే 0 అవుతుంది. cos hyperbolic of 0 1 by T naught minus TF equal to 1 by cos H ml. Okay, so this is the thermometer well. Error temperature ఇది అంటే this is the thermometric error. నెక్స్ట్ ఇందులో మనకి m అనేది తెలియదు. సో we know that m equal to square root of HP by KACS. ACS is the cross sectional area. H అంటే heat transfer coefficient, K అంటే thermal conductivity, next P అంటే perimeter, ACS is the cross sectional area. సో దీనిలో మనం ఇప్పుడు perimeter cross sectional area ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎర్రర్ మెజర్మెంట్ ఆఫ్ ది థర్మోమీటర్ వెల్లో. సో క్రాస్ సెక్షనల్ ఏరియా అట్లానే పెరిమీటర్. పెరిమీటర్ కావాలంటే మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే కనుక పెరిమీటర్ అంటే ఇది ప్లస్ నార్మల్గా ఇది ఎట్లా ఉంది క్రాస్ సెక్షనల్ ఏరియా ఒక సిలిండ్రికల్ షేప్లో కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ. సో ఫార్ములా ఏంటి, పై డి, అది కూడా ఓవరాల్గా డి కావాలి మనకి. కానీ ఓన్లీ ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే మనకి డయామీటర్ డి అనేది తెలుసు. ఈ ఓవరాల్గా కావాలంటే డి ప్లస్ 2 డెల్టా అంటే ఈ థిక్నెస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే,
perimeter equal to pi of d plus 2 delta, where thickness of the well tube is very small, so it is neglected. P equal to pi d, perimeter వచ్చింది. నెక్స్ట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఇది మనం ట్యూబ్కి ఇట్లా ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్ సెక్షనల్ ఏరియా ఫార్ములా ఏంటి దీనికి? పై డి ఇంటూ ఈ థిక్నెస్ డెల్టా, డెల్టా ఇస్ ది థిక్నెస్. సో క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చింది, అట్లానే పెరిమీటర్ కూడా వచ్చింది. ఈ రెండు వాల్యూస్ని ఎంలో సబ్స్టిట్యూట్ చేసుకుంది. ఎం ఈక్వల్ టు హెచ్, పి అంటే పై డి, కే పై డి డెల్టా. సో పై డి క్యాన్సిల్ అవుతుంది, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ బై కే డెల్టా. సో ఎం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ బై కే డెల్టా, అండ్ థర్మోమీటర్ ఎర్రర్ ఆర్ థర్మోమెట్రిక్ ఎర్రర్ ఈక్వల్ టు 1 by cos HML. ఓకే.